ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది సిచ్యువేషన్. ఒకసారి మీరు కూడా బోర్డ్ని థింక్ చేయండి. ఈ స్క్వేర్ అనే ఆప్షన్స్ మనకి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇది ఇక్కడ పెట్టాను. రూక్ అనేది మనం D2లో పెట్టాము. పెట్టి వాళ్ళ కింగ్ని అటాక్ చేస్తున్నాం. చూడండి, కింగ్ ఖచ్చితంగా తప్పించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ తన క్వీన్తో మన రూక్ని క్యాప్చర్ చేసినా, సో మనం బిషప్తో క్యాప్చర్ చేస్తాం కాబట్టి, సో ఖచ్చితంగా తన క్వీన్ని సాక్రిఫైస్ చేయడు. తన క్వీన్ ఖచ్చితంగా కాపాడాల్సిందే. ఓకే, సో మరి ఎలా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎలా చేయాలి? సో ఖచ్చితంగా అతను కాపాడాలి కాబట్టి అతను సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే, సో ఈ లైన్ మొత్తం పాసిబుల్ లేదు. సో ఖచ్చితంగా అతను ఇక్కడ కానీ వెళ్ళాలి. సో ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి తన వెనకాల ఉన్న, అంటే మేజర్ పీస్ వెనకాల ఉన్న ఈ మైనర్ పీస్ రూట్ని మనం క్యాప్చర్ చేసి చెక్ పెట్టాము. మళ్ళీ అతను దాన్ని రీక్యాప్చర్ చేస్తాడు. మనం ఇప్పుడు క్వీన్తో చెక్ పెట్టాము. చూడండి, ఇదనమాట. మనం ఒక్క రూక్ ఇచ్చి అపోనెంట్ 2 రూక్స్ని మనం క్యాప్చర్ చేసాం. సో మనకు ఒక రూక్ అనేది అడ్వాంటేజ్. ఓకే,